పెద్దపల్లి జిల్లా గోదావరికని గౌతమినగర్లో దొంగలు రెచ్చిపోయారు. గౌతమినగర్లోని రామ్మోహనరావు కుటుంబం ఊరు నుంచి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని 16 లక్షల రూపాయలు దొంగలు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 26 నాడు మా మిస్సెస్ శరీరం బాగాలేకపోతే 3 months నుంచి హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుపోతాను. లాస్ట్ సండే నాడు కూడా మార్నింగ్ 6 గంటలకు మేము మా మిస్సెస్ తీసుకుని హైదరాబాద్ పోయాను. మా మిస్సెస్ ఆరోగ్యరీత్యా మంచిగా లేదని చెప్పి పైసలు కొన్ని అక్కడ మా అమ్మాయి భూమి అమ్మితే అది అక్కడ 10 లక్షలు, మా రైస్ మిల్లో 5 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పీరోలో పెట్టిపోయాను. ఇక మళ్ళీ తోగంటే ఎందుకు ఎప్పటికని చెప్పి పెట్టుకొని పోయాను. మేము 5 days అట్లాను. నిన్న బేసవారం అంటే తెల్లారితే ఫ్రైడే కదా, ఇవాళ పొద్దున 4 o'clock వచ్చినాం. వచ్చే వరకు తాళాలని బ్రేక్ అయి ఉన్నాయి. అలా చూస్తే డబ్బులు లేవు. 15 లక్షలు ఒకటి, 20,000 ఒకటి, 200 ఒకటి. అది ఈమె వచ్చాక 100 కాల్ చేసిన పొద్దున్న వచ్చారు. మళ్ళీ స్టేషన్ పోయి మళ్ళీ రిపోర్ట్ రచించినాం, వచ్చినాయి. అది గోల్డ్ ఇటు ఏం పోలేదండి, గోల్డ్ సిల్వర్ ఏం పోలేదు.